వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. తుపాకులు పట్టుకొని చెట్ల మధ్యలోంచి వచ్చిన వాళ్ళు కాల్చే ముందు వీడియో రికార్డింగ్ చేశారంట. ఆధార్ కార్డులు చెక్ చేయడం, పేరేంటని చూడడం, ఏ ధర్మం వెతకడం, వాళ్ళ ధర్మం కాకపోతే కాల్ చేయడం, ఇవన్నీ కెమెరాలు పెట్టి షూట్ చేశారంట. జాగ్రత్తగా వినండి, నా కోరిక ఒకటే. మన ఇండియన్ గవర్నమెంట్ రిటాలియేట్ అయినప్పుడు ఉరి లాగానో బాలాకోట్ లాగానో కుదిరితే మనం కూడా రికార్డ్ చేద్దాం. ఇండియాని విరక్కొట్టాలి అని ఎవరికైనా థాట్ వస్తే ఆ వీడియో చూస్తే భయం వేయాలి. పెహల్గామ్ లో జరిగిన దౌర్జన్యం గురించి మనం మాట్లాడాలంటే ముందు మనం నిజం మాట్లాడగలగాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో అనంతనాగ్ డిస్ట్రిక్ట్ లో పెహల్గామ్ లో ఇద్దరు ఐ విట్నెస్లు చెప్తున్న మాట మనం ఒక్కసారి విందాం. ఈవిడ పేరు పల్లవి గారు, భర్త పేరు మంజునాథ్. కర్ణాటక నుంచి వచ్చారు. కాశ్మీర్ మందే కదా, నా దేశం నన్ను కాపాడుతుంది, చాలా అద్భుతంగా ఉంటది కాశ్మీర్, ఒకసారి చూసొద్దాం అని చెప్పి ఫ్యామిలీతో వెళ్ళారు ఆయన, భార్య పిల్లోడితో. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒక వ్లాగ్ స్టైల్ వీడియో కూడా రికార్డ్ చేశారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి ఒకసారి. నేను మీకు ఎందుకు చూపించానంటే మీరు ఒక్క మాట క్లియర్ గా విన్నారా? షికారా అని చెప్పి కాశ్మీర్ లో బోట్స్ ఉంటాయి. అది నడుపుతున్న వ్యక్తి పేరు పల్లవి గారు ఏం చెప్పారు, ఆ వ్యక్తిని ఆవిడ ఎలా సంబోధించారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఈవిడ్ని పట్టుకొని కట్టర్ హిందూ ఈవిడ అబద్ధం చెప్తుంది అని చెప్పి మాట్లాడే బ్యాచ్ కూడా ఉంటారు. ఆవిడ ఇస్లామోఫోబిక్ కాదు, ఇండియాలో ఉండే యూనిటీ అండ్ డైవర్సిటీని నమ్ముతున్నారు ఆవిడ. ఎనీవేస్, ఈ వ్లాగ్ షూట్ చేసిన నెక్స్ట్ డే బైసరన్ మెడోస్ అని చెప్పి దాన్నే ఈ స్విట్జర్లాండ్ లో ఉంటది, ఇండియాలో కాశ్మీర్ లో. అందరూ చూడాలి టూరిస్టులు అని చెప్పి అక్కడికి కార్ కూడా వెళ్ళదు. ఎంతో దూరంలో కార్లు బస్సులు అవన్నీ ఆపి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన టూరిస్టులు సేద తీరదామని వెళ్ళారు అక్కడికి. అక్కడ వాళ్ళు ఏదో స్నాక్స్ ఉండే దూరంలో గన్స్ వినబడుతుంటే ఏదో ఆర్మీ ప్రోటోకాల్ అనుకున్నారు ఆవిడ. ఇది జరిగిన నెక్స్ట్ సెకండ్ డే షార్ట్ రేంజ్ ఫైరింగ్ లో బుల్లెట్ తగిలి మంజునాథ్ గారు చనిపోయారు. ఆవిడ కళ్ళ ముందే. కాల్చిన ఉగ్రవాద అడుగుతాడు ఆయన హిందువే కదా అని. ఆవిడ బాధలో దుఃఖంలో నన్ను కూడా చంపేయండి అని చెప్పి ఆయన అడిగింది. మేము మిమ్మల్ని చంపాం, వెళ్ళి మోదీకి చెప్పండి అంటాడంట. ఏ పార్టీయో పక్కన పెట్టండి, ఉగ్రవాదులు రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటి, మన దేశ ప్రధాని గురించి మాట్లాడడం ఏంటి. సరే, దాన్ని అలా తీసి పక్కన పెడదాం. పూణే బిజినెస్ మ్యాన్ అంట, సంతోష్ జగ్దలే ఆయన పేరు. ఆయన టెంట్ లో దాక్కున్నాడు పాపం. ఈ సౌండ్లన్నీ విని మెడ పట్టుకున్న టెంట్ నుంచి బయటికి లాగి నువ్వు ఇస్లామిక్ వర్డ్స్ చెప్తావా చెప్పవా అంటే చెప్పలేకపోయాడు. 3 సార్లు కాల్చారు, తల మీద, చెవి వెనకాతల, వీపు మీద 3 సార్లు. ఇది జస్ట్ 2 ఐ విట్నెస్లు మాత్రమే. 28 మంది చనిపోయారు. వాళ్ళందరూ ఎవరాళ్ళు? ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కాదు, రాజకీయానికి సంబంధం లేదు, మతోన్మాదులు కాదు, జస్ట్ ఒక ధర్మానికి చెందిన వాళ్ళు. ఈ నిజం చెప్పడం జనాలు ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ మనం పెహల్గామ్ లో ఏం జరిగిందో మాట్లాడుకోవాలి. నేను అవకాశం దొరికినప్పుడల్లా చెప్తుంటా, మనం మాట్లాడకపోయినా మన పుస్తకాల నుంచి చాప్టర్స్ ని పీకేసిన ఇలాంటివి మళ్ళీ జరుగుతుంటాయి. ఈ దాడి జరిగింది టూరిస్టుల మీద అయినప్పటికీ కొంచెం మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ద ఐడియా ఆఫ్ ఇండియా మీద దాడి జరిగింది. భారతదేశపు సిద్ధాంతాల మీద, నీ మీద, నా మీద, కాశ్మీర్ మనదే నమ్మే ప్రతి ఒక్కడి మీద. అందుకని మనం మాట్లాడాలి, మనం మాట్లాడదాం. అండ్ ఈ వీడియో నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా రకరకాల విషయాలు జరుగుతున్నాయి. మోదీ గారు సౌదీ అరేబియా ట్రిప్ ఆపేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చేసారు. జయశంకర్ గారితో, అజిత్ దోవల్ గారితో మీటింగ్ పెట్టారు. అమిత్ షా గారు వెంటనే కాశ్మీర్ వెళ్ళిపోయారు. ఉమర్ అబ్దుల్లా గారి నుంచి వ్లాదిమిర్ పుతిన్ వరకు అందరూ మాట్లాడుతున్నారు దీని గురించి. ఖచ్చితంగా మేము రిటాలియేట్ అవుతాం, నేను చాలా బలంగా అవుతాం అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ మనకి హామీ ఇస్తుంది. దాని మీద కూడా నేను మాట్లాడతాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు చేయాల్సింది ఒకటే, కొత్త వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి. వీ నీడ్ టు బి అవేర్ అండ్ వీ నీడ్ టు బి రెస్పాన్సిబుల్. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందు ఎంటైర్ పెహల్గామ్ దాడి కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన అసీం మునీర్ అంటాడు, ఆయన ఆర్మీ చీఫ్, ఆయన పాకిస్తాన్ కి. కాశ్మీర్ జగ్యులర్ వెయిన్, అది మేము వెనక్కి తెచ్చేసుకుంటాం అంటాడు ఆయన. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. రాజ్యాంగబద్ధంగా, అంతకన్నా ముఖ్యంగా న్యాయబద్ధంగా కాశ్మీర్ భారతదేశానికి సంబంధించింది. అందులో కూడా కొంత భాగాన్ని కొన్ని దశాబ్దాలుగా ఆక్రమించేసి అక్కడ టెంట్లు వేసుకొని కూర్చున్నారు ఈ పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు. దాన్నే పిఓకే అంటారు. అది ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని, గిల్గిట్ బల్టిస్తాన్ అని పిలుచుకుంటారు వాళ్ళు. ఆ బార్డర్ ని కూడా వెనక్కి నెట్టే టైం వచ్చింది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి రాజు భారతదేశంలో నేను కలుస్తాను అని నమ్మి సంతకం పెట్టాడు డాక్యుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద. ఈ స్పీచ్ ఆయన ఇచ్చో వారం కూడా అవ్వలే, మనం వీడియో కూడా చేసాం దాని మీద. ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడో, ఇండియా గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడు ఆయన. వీఆర్ నాట్ హిందూస్ అని చెప్పి జనాల మనసుల్లో విషయాన్ని నింపి, Thought that we are different from the Hindus in every possible aspect of life. ఇవాళ పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటుంది. అఫ్ కోర్స్ చాలా భయపడుతున్నారు ఇప్పుడు ఈ దాడి తర్వాత. అది వేరే విషయం. అది ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ని చూసు ఆ మాట కూడా మాట్లాడదాం అనుకోవట్లేదు. కొంచెం మంచి భాష వాడతాం. బట్ ఇన్ ఎనీ కేస్ వాళ్ళు అక్కడ ఎల్ఓసి దగ్గర గుంట నక్కల్లా ఉండి వాళ్ళ దేశంలో మిలిటరీ ఇన్ఫిల్ట్రేటర్స్, ఈ ఉగ్రవాదులు వీళ్ళందరూ ఒకటే, బయటికి కాదని చెప్తారు. నిజంగా ఉగ్రవాదాన్ని అంతం చేద్దాం అనుకుంటే ఆ మెజర్స్ ఏవి బయటకు కనబడవే? ఎందుకు కనబడవు? ఫిబ్రవరి 2019లో ఏం జరిగిందో మనం అందరం చూసాం. మన సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళందరూ ఎవరు చేస్తారు ఇది? బార్డర్ దగ్గర వాళ్ళు మన వాళ్ళని ఇరిటేట్ చేసి ఈ గ్యాప్ లో ఇన్ఫిల్ట్రేటర్స్ ని లోపలికి తోలుతుంటారు. వీళ్ళు లోకల్స్ లో, సివిలియన్స్ లో కలిసిపోయి టైం కోసం ఎదురు చూస్తుంటారు, తుపాకులు గట్రా పట్టుకొని. ప్రస్తుతానికి పెహల్గామ్ దగ్గరికి వద్దాం మనం. అది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఎల్ఓసి దగ్గర కాదు, అది శ్రీనగర్ కి సౌత్ ఈస్ట్ లో ఉంది. ఇంకా 90 కిలోమీటర్లు రావాలి. కాశ్మీర్ కి టూరిస్టులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇది బైసరన్ మెడోస్ చూడాలి, స్విట్జర్లాండ్ లో ఉంటది అని చెప్పి వచ్చిన ప్రతి టూరిస్ట్ వస్తారు అక్కడికి. ప్లస్ ఈ అనంతనగర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అమర్నాథ్ యాత్ర అని చెప్పి చేస్తారు. ఆ కేవ్ లో పరమశివుడిని దర్శించుకుందాం అని చెప్పి ప్రతి సంవత్సరం వస్తారు యాత్రికులు. పెహల్గామ్ నుంచి 46 కిలోమీటర్లు ఉంటది.
చందన్వాడి, శేష్నాగ్, పంచ్తర్ని ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి ఆ లింగాన్ని చూడడానికి వస్తారు ఆ కేవ్ లో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా జూలై ఆగస్ట్ లో జరుగుతుంది. దానికన్నా ముందు వచ్చిన టూరిస్టులే వీళ్ళు. ఒక్కసారి మీరు ఇక్కడ క్రొనాలజీని ఫాలో అవ్వండి. ఇది ఏప్రిల్ 22 అంటే నిన్న రకరకాల టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి టూరిస్టులు వచ్చారు. కాలి నడకన గానీ పోనీలు అని ఉంటాయి గుర్రాలు లాంటివి, అవన్నీ ఎక్కి ఆ లొకేషన్ చేరుకున్నారు. ఇది మధ్యాహ్నం అయింది, అరౌండ్ 1:30 PM. అక్కడ ఏదో అవుట్డోర్ క్యాంటీన్ లాంటిది ఉంది, స్నాక్స్ తినే ప్లేస్, భేల్పూరి గట్రా దొరుకుతుంది అక్కడ. కొంతమంది లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ వచ్చారు చాలా మంది. సడన్ గా తుపాకీ కాల్పులు నిలబడ్డాయి. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారు, ఏదో ట్రైనింగ్ నడుస్తుందేమో ఆర్మీది అనుకుంటే సడన్ గా వాళ్ళ చుట్టూ ఉండే జనాలు పడిపోవడం మొదలు పెట్టారు. వీడియో బిగినింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, ఐ విట్నెస్ అకౌంట్స్. ఆ విధంగా వచ్చి వీళ్ళు చెప్పినట్టు ధర్మాన్ని చెక్ చేసి జనాన్ని చంపేయడం మొదలు పెట్టారు. ద రెసిస్టెన్స్ ఫోర్స్ అని చెప్పి లష్కరే తోయిబాకి ఆఫ్ షూట్ అది పాకిస్తాన్ లో ఏదైతే ఉందో దాని బ్రాంచ్ అనుకోండి. వాళ్ళు నేరుగా వచ్చి క్లెయిమ్ చేశారు మేమే చేసామని. అయినప్పటికీ పాకిస్తాన్ డొంకతిరేడు గేమ్ ఆడుతుంది. డిఫెన్స్ మినిస్టర్ వచ్చి అంటాడు, ఆయన లైన్ ఆఫ్ కంట్రోల్ కి దీనికి చాలా దూరం ఉంది, మా పాకిస్తాన్కి దీనికి సంబంధం లేదు, ఇండియాలో మీ ఇండియా వాళ్ళే చేసుకుని ఉంటారని చెప్పి అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు, ఎవరిని? వాళ్ళకి అక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. టూరిస్టులు వెంటనే JNK పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, CRPF కానీ, ఇండియన్ రిజర్వ్ పోలీస్ కానీ ఇలాంటి రకరకాల ఏజెన్సీస్ రంగంలోకి దిగాయి. ఇక్కడ మీరు ఒక్క పేరు గుర్తుపెట్టుకోవాలి, లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ గారు. ఆయనకి 6 రోజుల క్రితం పెళ్ళైంది. 6 days బ్యాక్ రెస్క్యూ ఆపరేషన్ లో ఆయన్ని చంపేశారు. హనీమూన్ కు వచ్చిన ఒక భార్య భర్త శవం పక్కన కూర్చొని ఉంది. ఇలాంటి శవాలు 28 ఉన్నాయి. ఇది వినగానే అందరికీ కోపం ఎవరి మీద వస్తుంది? పాకిస్తాన్ మీద వస్తుంది కదా, లేదా ఆర్మీ చీఫ్ మీద, లేదా షేబాజ్ షరీఫ్ మీద. బట్ కొన్ని దశాబ్దాలుగా మనం చేస్తున్న మిస్టేక్స్ గురించి మీకు చెప్తాను, మీరు వినండి. ముందుగా పాకిస్తాన్ అనే దేశంలో కూర్చొని, లేదా పాకిస్తాన్ ఫండింగ్ ఇస్తున్న చైనా లాంటి దేశంలో కూర్చొని కాశ్మీర్ ఇండియాకి సంబంధించింది కాదు, ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారు, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ మన దేశంలో ఉండి కూర్చొని మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు నమ్మట్లేదా? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని మీరు వినే ఉంటారు ఆ యూనివర్సిటీ పేరు. అక్కడి ప్రొఫెసర్ ఒక ఆవిడ పేరు నివేదిత మీనన్. ఆవిడ అంటారు, ఇండియా కాశ్మీర్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. और हम सब जानते हैं कि दुनिया भर में ये माना जाता है कि इंडिया इज इलीगली ऑक्युपाइंग कश्मीर. ప్రపంచం అంతా అలాగే మాట్లాడుకుంటది అంట. మేడం ఇవాళ మీకు చెప్తున్నా, 28 ప్రాణాలు పోయాయి కదా, వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. వాళ్ళు కాశ్మీర్ మనదే అని వెళ్తే వాళ్ళకి నమ్మక ద్రోహం చేశారు. మీరు హిస్టరీని డిస్టార్ట్ చేసేసి మీ బొమ్మలు ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ల మీద పడతాయని చెప్పి మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడి మన దేశంలోనే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి ఈ థాట్ని మీరు పుట్టించి ఆ జనాల్లోకి తీసుకెళ్లి ఇవాళ అక్కడ రాజకీయం వెంటిలేటర్ మీద ఉంది. పేరుకి ఎలక్షన్లు జరుగుతున్నాయి, కాకపోతే అలాంటి సెన్సిటివ్ ఏరియాలో ఇంజనీర్ రషీద్ లాంటి వాళ్ళు ఢిల్లీ నుంచి ఎలా పడితే అలా ఫ్లైట్ వేసుకొని వచ్చి వెళ్ళిపోయి ఆయన కూడా రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు. ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్ ఉండేవాడు. మీరు ఇలాంటి ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్ ని ఇండియాలో మీరు పుట్టించి దానికి ఒక ఆడియన్స్ మీకు ఉన్నారంటే, అండ్ ఏదో ఒకలో ఇద్దరు కూడా కాదు, హఫ్జా కంజువల్ గారు, ఈవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈవిడ లఫాయత్ కాలేజ్ లో ఆవిడ పుస్తకం రాసింది కొలనైజింగ్ కాశ్మీర్ అని. కొలనైజింగ్ అనే మాటకు అర్థం తెలుసా మీకు? బ్రిటిష్ వాడు మనం చేశాడు కదా, ఆ మైండ్ సెట్ ఇవాటికి మనకి పోలేదు కదా. ఇవాటికి తెల్లతోలు ఉండేవాడు చెప్పేది నిజం అనుకుంటాం కదా. ఈ జనరల్ డయర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ వచ్చి వాళ్ళు లూటర్స్, వాళ్ళు మా ముత్తాత చాలా మంచి పని చేశాడని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటే దాన్ని కూడా నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ మన భారతదేశంలో. తెల్లతోలు ఉంది ఆవిడకి, అంతే, ఇంకేం లేదు. ఆ మైండ్ సెట్ మనకి పెట్టారు కదా, దాన్ని కొలోనియలిజం అంటారు. పద్ధతిగా వెళ్ళి మాట్లాడి సంతకం పెట్టించుకోవడం కాదు. వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీలోకి ఆహ్వానించడం కొలోనియలిజం ఎలా అవుతుంది? అంతెందుకు 2010లో అరుంధతి రాయ్ గారు అంటారు, ఆవిడకి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఆజాదీ అనే సెమినార్ పెట్టుకొని హిస్టారిక్ ఫ్యాక్ట్ అంట, కాశ్మీర్ వాజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది. In a militaristic way, in the way that India is doing, in order to prove that it's a secular country, it is brutalizing Kashmir. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి ఇలా మాట్లాడుతున్నారు కదా, ఆ 28 మంది ఉసురు మీకు తగులుతుంది. యాసిన్ మాలిక్ తో ఫోటోలు దిగారు కదా, ఎవడాడు అసలు? అలాంటి వ్యక్తుల వల్లే కదా ఇప్పుడు ఇలా జరుగుతుంది. మామూలు సివిలియన్స్ లో, అక్కడ సివిలియన్స్ లో ఇన్ఫిల్ట్రేటర్స్ చేరిపోయి ఆ 10 మంది బోట్లు పెట్టుకుని ఏదో అరిస్తే అది ప్రజల సెంటిమెంట్ అని చెప్పి, వాళ్ళకి రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఉందని చెప్పి మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు భారత్ తేరే టుకడే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా అని చెప్పి కన్హయ్య కుమార్ ర్యాలీలో మీరు అరిస్తే ఆ అరుపులు చనిపోయిన వాళ్ళకి సమాధానాలు చెప్తే వాళ్ళ ఉసురు మీకు తగలకుండా పోతుందా? ముజమ్మిల్ అయ్యబ్ ఠాకూర్ అని చెప్పి ఇది ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అని చెప్పి మీరు ఎలా మాట్లాడతారు? మీరు పుస్తకాలు చదవరా? మీరు ఇతిహాసాలను చదవరా? మీరు హిస్టరీని వక్రీకరిస్తారా? అన్నిటికన్నా ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశంలో ఉండి ఇలాంటి సెంటిమెంట్స్ మీరు పెట్టుకుంటే మా గవర్నమెంట్ మీకు ఆన్సర్ చెప్తుంది. చాలా ఎక్కువైపోయింది డిస్కషన్ డిప్లొమసీ ఏదైతే ఉందో, UN దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, అఫెన్స్ వెళ్ళకపోవడం చాలా ఎక్కువైపోయింది. మీరు గీసుకున్న బార్డర్ ని వెనక్కి నెట్టి మన నేల మనం తీసుకునే సమయం వచ్చింది. కానీ ఎవరైతే దేశం లోపలే ఉండి ఇలాంటి సెంటిమెంట్ ని మన భారతీయులకు ఎక్కిస్తున్నారు, కశ్మీర్ మనది కాదని మన దేశంలో ఉండి ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఒక్కటే మాట, కొడకల్లారా కశ్మీర్ మనది, కశ్మీర్ నీది, కశ్మీర్ నాది, కశ్మీర్ ఆంధ్రప్రదేశ్ వాడిది, కశ్మీర్ కేరళ వాడిది, కశ్మీర్ మధ్యప్రదేశ్ వాడిది, కశ్మీర్ పంజాబ్ వాడిది, ప్రతి భారతీయుడు సొంతం కశ్మీర్. ఆ ఆలోచనలు ఏమైనా ఇక్కడ ఉన్నా దాన్ని వెనక్కి తీసేయండి. మీరు కశ్మీరీ పండిట్స్ ని చంపేసి ఆ చాప్టర్ ని పుస్తకాల నుంచి చింపేయడం అనుకుంటున్నారా? మీరు ఇది 28 మందిని మేము గుండెల్లో పెట్టుకుంటాం. మంజునాథ్ గారు గుండెల్లో ఉన్నారు,
సంతోష్ అనే వ్యక్తి మా గుండెల్లో ఉంటాడు. చింగారి అంటారు హిందీలో. చిన్న స్పార్క్ అది. ఆ స్పార్క్ ని మీరు ఆర్పేయలేరు. ఇండియా షుడ్ అండ్ మస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. 2023 అక్టోబర్ నవంబర్ లో ఇలాంటిదే జరిగింది. ఇంకా చాలా పెద్ద స్కేల్లో జరిగింది. గాజా నుంచి ఉగ్రవాదులు వచ్చేసి 1200 మంది సివిలియన్స్ ని చెప్పేశారు. 1200. ఇజ్రాయెల్ వెయిట్ చేయలేదు. తలుపులు కొట్టి డిప్లొమసీ కోసం వెయిట్ చేయలేదు. గోడలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళింది. చెవులు పగిలిపోయేలా చెప్పింది. తుపాకీ కాల్చిన ప్రతి ఎలకని మెడ పట్టుకొని బయటికి లాగి ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ లాంచ్ చేసింది. కొన్ని గంటల్లో న్యాయం జరిగింది. ఏదైతే ఉగ్రవాదులకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో గ్రౌండ్ ఇన్వేషన్ చేసి దాన్ని చెల్లా చెదురు చేసింది. హాస్టేజెస్ ఎవరినైతే వాళ్ళు లోపలికి తీసుకెళ్లారో సేఫ్ గా బయటికి తీసుకొచ్చింది. టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసింది. ఇజ్రాయెల్ కి ఏముంది? జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉందా? చుట్టూ బార్డర్ అంతా హాస్టిలిటీ, హాస్టైల్ నేబర్స్, సముద్రాలు లేవు. వాళ్ళకు ఉన్నదంతా విల్ పవరే. వరల్డ్ వార్ 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళ జనరేషన్స్ కి చెప్పుకున్నారు, పుస్తకాలు రాసుకున్నారు. ఆ భయాన్ని గుండెల్లో పెట్టుకుని దాన్ని ఒక ఫైర్ లా మార్చారు. అందుకే ఇజ్రాయెల్ రిటాలియేషన్ అలా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి, మనం చేసిన ఉరి సర్జికల్ స్ట్రైక్ లేదా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ మనం చూడాలి ఒకసారి. ఇది ఉపేక్షించే సమయం కాదు. ఇది మన పౌరులకు న్యాయం జరగాలి. పల్లవి గారికి న్యాయం జరగాలి. ఆవిడ ఇంత జరిగినా కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు మీడియా. Where are you right now? And right now I'm in Pahalgam Mountain Villa Hotel alla. Mountain Pahalgam Mount. ఇది హిందూ ముస్లిం గొడవలో మార్చేద్దాం మనం. హిందువులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్తే సెక్యులరిజం కి భంగం కలిగినట్టు ఎలా జరుగుతుంది? అది అంటే ఎన్ని అన్యాయం జరిగినా కళ్ళు మూసుకొని ఉండాలా? ముర్షిదాబాద్ గురించి మాట్లాడకూడదు. కాశ్మీర్ లో రాలిఫ్ సాలిఫ్ గాలిఫ్ అనాలంటే మనం చెవులు మూసేసుకోవాలి. అది బయటికి మనం చెప్పుకోకూడదు కదా, లేదా సెక్యులరిజం డేంజర్ లోకి వచ్చేస్తుంది. ఈ భారతదేశం నేల మీద ఎవరైతే నిజమైన ముసల్మాన్లు ఉన్నారో, నిజమైన క్రైస్తవులు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడు దీని గురించి మాట్లాడొద్దని చెప్పరు. ఈ నేల పుట్టిందే యూనిటీ అండ్ డైవర్సిటీ మీద కదా. సనాతన ధర్మం అంటే ఏంటి? వసుదైక కుటుంబం అంటే ఏంటి? అందరూ కలిసి ఉండడం నమ్మడమే కదా. మరి అలాంటప్పుడు బయట దేశం నుంచి ఎవడో వచ్చి నీ ధర్మం ఏంటని అడిగి నీ ఆధార్ కార్డు చూసి ఒక ఇస్లామిక్ వర్స్ చెప్పకపోతే చంపేస్తుంటే దాని గురించి బయట మాట్లాడొద్దు, సైలెంట్ గా ఉండండి, ముక్కు మీద వేలేసుకోండి అంటే ఇక్కడ నుంచి కుదరదు. అది ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగిందని మేము మాట్లాడతాం. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ మన ఫోటో కొట్టించుకుందాం అని చెప్పి ఎవరైనా ప్రొఫెసర్ వచ్చి బయటకు వచ్చి కాశ్మీర్ మనది కాదు అని మాట్లాడితే మొహం పగిలేలా సమాధానం చెప్తాం. మీకు కాశ్మీర్తో ప్రాబ్లం ఉంటే భారతదేశంతో ప్రాబ్లం ఉన్నట్టే. మీరు టూరిస్టులను టార్గెట్ చేసి వాళ్ళు చంపేస్తే టూరిస్టులు రారు. జేడీ వ్యాన్స్ మన భారతదేశంలో ఉన్నారైనా. ఇలాంటి టైంలో మనం ఏదైనా ప్లాన్ చేస్తే అమెరికా మన గొంతు వింటది అని అసీం మునీర్ అంటారు ప్లాన్ చేస్తారు. వాళ్ళు వంకర బుద్ధి అలాగే ఉంటది. బట్ లోపల ఒకటి ఉంటది కదా, ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్. ఈ భారతదేశపు నేల మాకు ఇచ్చింది. అది వి బిలీవ్ ఇన్ ఫైటింగ్ బ్యాక్. భయపడి ఒక అడుగు వెనక్కి వేయం మేము, ధైర్యంతో 2 అడుగులు ముందుకేస్తాం. అండ్ దీనికి కూడా పార్టీలకు అంటగట్టేయడం లాంటి సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. మోదీ గారు ఒక హిందువుల ప్రధానైనా, ప్రతి భారతీయుడు ప్రధానైనా. ఇవాళ ఒక ఉగ్రవాది నోట్లోంచి భారతదేశపు నేల మీద ఆయన పేరు వస్తుంది. ధైర్యంగా ఆయన పేరు తీసుకొని ఆయనకెళ్ళి చెప్పు అంటున్నాడు. ఎంత ధైర్యం లేకపోతే అంటాడు అది? ప్రధాని మోడీ గారే కాదు, బీజేపీ అనే కాదు, రేపొద్దున్న రాహుల్ గాంధీ గారు వచ్చినా, మల్లికార్జున్ ఖర్గే గారైనా ఉగ్రవాది నోట్లో నుంచి ప్రధాని పేరు బయటికి రాకూడదు. ఆర్టికల్ 370 అబ్రగేట్ చేసాం. రాజకీయాలు జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని దశాబ్దాలుగా మనం చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి కదా. మనం డబ్బులు ఇస్తే, స్పెషల్ స్టేటస్లు ఇస్తే అక్కడ ఈ ఎక్స్ట్రీమిజం తగ్గుతుంది, డబ్బులు తీసుకొని ఊరుకుంటారు అనుకుంటే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేశారు? ఫండింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ గా విక్టిమ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. ఇండియా మీద అఫెన్స్ ఆడడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ మన భారతీయులు కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. ప్లస్ కొంతమంది ఇక్కడ అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, సివిలియన్స్ లో బ్రెయిన్ వాష్ అవ్వబడ్డ కొంతమంది మాత్రమే వీళ్ళకి సపోర్ట్ చేయడం, మన దగ్గర డబ్బులు తీసుకొని మన మీదే దాడులు ప్లాన్ చేయడం. ఆర్టికల్ 19 ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇండియా ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని వాడుకొని ఇండియా కొలనైజ్ చేస్తుంది, కాశ్మీర్ ఆక్రమించేస్తుంది అనడం. మీరు పాకిస్తాన్ వెళ్ళి ఇదే మాట అనండి. మీరు మెడ పట్టుకొని మీ ఇంటి బయటకు మిమ్మల్ని బయటికి లాగి జైలు గోడల మధ్యలోకి తోసేస్తారు. ఇండియాలో అలా జరగదు కదా. మేము వింటాం మీరు చెప్పేది, ర్యాలీలు ఆర్గనైజ్ చేసి మాడతారు, చప్పట్లు కొడతాం. అప్రెస్డ్ కాశ్మీర్ అనే బ్రాండ్ క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ గా మీరు పుస్తకాలు అమ్ముకుంటుంటే ఆ వాక్ స్వాతంత్రాన్ని భారతదేశం ఇస్తుంది. పీడీసీ లాంటి పార్టీలు వాళ్ళ ఓట్ బ్యాంక్ నుంచుకోవడానికి సెపరేటిస్టులు ఎంత ప్రయత్నించినా వాళ్ళకి మంచిగా సోఫాలు, ఏసీలు, టీవీలు అవన్నీ కూర్చోబెట్టి చూపించి సరదాగా డిస్కషన్ పెడతాం రాజకీయం అనే పేరుతో. అట్లీస్ట్ మొన్న నుంచి మనం ఘర్ మే ఘుస్కే మారేంగే అని మీరు ఏదైనా చేస్తే మేం కూడా చేస్తామని డిఫెన్స్ ఆడడం మొదలుపెట్టాం. కానీ ఇలా వదిలేస్తే కుదరదు అని చెప్పడానికి పహల్గామ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. టైం టు ప్లే ఆఫెన్స్. మన నేలను మనం వెనక్కి తీసుకునే టైం వచ్చింది. నేను పచ్చిగా మాట చెప్దాం అనుకుంటున్నా. అత్యాచారం జరిగిన తర్వాత నువ్వు ఆ బట్టలు వేసుకొని బయటకు ఎందుకు వచ్చావు, అయినా ఆ టైంలో అక్కడ నీకేం పని అని విక్టిమ్ బ్లేమింగ్, విక్టిమ్ షేమింగ్ చేయడం ఎంత తప్పో. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా గొంతు ఎత్తుతుంటే దీన్ని కమ్యూనలైజ్ చేయొద్దు, దీని గురించి సైలెంట్గా ఉండాలి, గొంతు లేవకూడదు అని చెప్పడం కూడా అంతే తప్పు. రెండిట్లో జరుగుతుంది విక్టిమ్ బ్లేమింగే. ఇది సూడో ఇంటెలెక్చువల్స్ గుర్తుపెట్టుకోవాలి. పహల్గామ్ విల్ నాట్ బ్రేక్ ఇండియా, భారత్ కే టుకుడే నహీ హోంగే. ఇన్ఫాక్ట్ మమ్మల్ని ఇంకా ఒక్కటి చేస్తుంది.
ప్రతి భారతీయుడు గొంతు ఒక్కటే అవుతుంది. కశ్మీర్ మేము చూడడానికి వెళ్తాం, ఎవడయ్యా జాగీర్ కాదు అది. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద ఖచ్చితంగా కామెంట్స్ లో రాయండి. ఇది ఒక డిస్కషన్ ఫోరం లో పెడదాం. నేను ఏదైనా మిస్ అయ్యి ఉన్నా కూడా డోంట్ హెసిటేట్, రాయండి. ప్రతి గొంతు ఇంపార్టెంట్. ఇవాళ ఎంసీక్యూ క్వశ్చన్ మీ అందరికి, 1990లో కాశ్మీరీ పండిట్లకు ఏం జరుగుతుందో మనం అందరం తెలుసుకుంటున్నాం కదా. దీనికి ఎవరు ప్రైమరీలీ రెస్పాన్సిబుల్? ఆప్షన్ ఏ ఇస్ యాసిన్ మలిక్, ఆప్షన్ బి ఇస్ మసూద్ అజర్, ఆప్షన్ సి ఇస్ బుర్హాన్ వానీ, ఆప్షన్ డి ఇస్ హఫీజ్ సయ్యద్. మసూద్ అజర్, బుర్హాన్ వానీ వీళ్ళందరికీ మనం ర్యాలీలు చేస్తాం. మనం ర్యాలీలు స్టూడెంట్స్ అందరూ కలిసి వీళ్ళ ఫ్లాగులు పట్టుకొని స్వతంత్ర సమరయోధుల్లా మన ఫండింగ్ మీద నడుస్తున్న యూనివర్సిటీల్లో పాటలు, పోయమ్స్, మ్యూజిక్లు, డీజేలు మాట్లాడుతుంటేనే రక్తం ఉడికిపోతుంటది. ఎనీవేస్ దీని ఆన్సర్ ఏంటో నాకు రాయండి కింద కామెంట్స్ లో. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే మీకు వచ్చేస్తుంది, మీకు టిక్ మార్క్ అది ఉంటుంది. కమ్ ఇలాంటి వీడియో ఐడియాస్ ఏదైనా నాకు ఇద్దాం అనుకున్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా, వీడియోస్ని రీల్స్లో చూద్దాం అనుకున్నా, లేదా నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ గ్రేట్ ప్లేస్. రెండు వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్. ఇక్కడ వీడియో పెడుతున్నా నేను. నిన్న మాట్లాడిన టాపిక్ ఇది. కర్ణాటక ఎక్స్ డీజీపీ ఓం ప్రకాష్ గారు అని, ఆయన హత్యకు సంబంధించి చాలా న్యూస్ ఆర్టికల్స్ మీరు చదివే ఉంటారు. బట్ ఒక ఫుల్ క్లారిటీ మీరు తెచ్చుకుందాం అనుకుంటే క్రిస్టల్ క్లియర్ వీడియో ఇక్కడ ఉంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. దీని ఐకార్డ్ ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఐకార్డ్ రాకపోయినా కూడా జస్ట్ ఒక వీడియో ముందు ఉంటుంది అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే ఒక వాల్యూ పొందుతున్నారు మన వీడియోస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఏదైతే ఈ వాచ్ టైం ఇస్తున్నారో, ఏదైతే ఒక నమ్మకం పెట్టుకుంటున్నారో నా మీద, ప్రాణం పెట్టి నన్ను పనిచేసేలాగా, ఇలాంటి టాపిక్స్ ఇంకా మీ ముందుకు తెచ్చేలాగా నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. చాలా మంది కొత్త వాళ్ళకి కూడా దీనివల్ల రీచ్ అవుతుంది. అండ్ దీని మీద ఫాలో అప్ వీడియోస్, ఇండియా ఎలా రిటాలియేట్ అయినా ఖచ్చితంగా మన వీడియో వస్తుంది. 360 degrees ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. వెళ్ళిపోయే ముందు మళ్ళీ చెప్తున్నా, పాకిస్తాన్ వాళ్ళకైనా, భారతదేశంలో ఉండి కాశ్మీర్ మనది కాదని నమ్మే వాళ్ళకైనా, కొడకల్లారా కాశ్మీర్ మనది, అది ఇక్కడ మీరు పెట్టేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above fear. Rise above international appeasement. Rise above appeasement politics. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.